జూలై మాసంలో 30-31 జరిగిన మెడికల్ బోర్డులో చాలా అన్యాయం జరిగిందని ఐఎన్టీయూసీ కేంద్ర కార్యదర్శి గడ్డం తిరుపతి యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్జీ3 పరిధి OCP1 వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జూలై 30-31వ తేదీన జరిగిన మెడికల్ బోర్డులో అన్యాయం జరిగిందని, ఈ బోర్డును వెంటనే రీమెడికల్ నిర్వహించి అందరినీ ఆన్ఫిట్ చేయాలనేది తెలిపారు. అలాగే 9 నెలల కాలంలో 52 మంది ఎలాంటి జీతం తీసుకోకుండా బోర్డుకు అప్లై చేస్తే కేవలం 5గురిని మాత్రమే ఇన్వాలిడేషన్ చేయడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయంపై సింగరేణి చైర్మన్కు 12 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కార్మికుల సమక్షంలో ఘని ఇన్ఛార్జ్ మేనేజర్ రమేష్కు అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ వినతి పత్రంలో 47 మంది కార్మికులను అన్యాయంగా ఫిట్ ఫర్ సేమ్ జాబ్ అని ప్రకటించడం సరైనది కాదు అని తెలిపారు. 9 నెలల పాటు జీతం నష్టపోకుండా ఉండేవారని వివరించారు. అన్ఫిట్లో ఉంచి ఇప్పుడు అందరూ ఫిట్ అంటే అర్థం ఏమిటి అని ప్రశ్నించారు. మెడికల్ బోర్డు ఏదైతే ఉందో దానిలో కార్మిక అన్నలకందరికీ కూడా అన్యాయం జరిగింది. దీన్ని ఐఎన్టీసీ పక్షంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రెఫరల్ ఇవాళ హయ్యర్ రెఫరల్ కింద మెడికల్ బోర్డుకు ఇవాళ కారుణ్య నియామకము మన దగ్గర జరుగుతూ ఉంది. సింగరేణిలో ఇలా కార్మికులందరి బండ కింద బతుకులు, ఇలా మిలిటరీ వాళ్ళు కార్మికులు ఇలా రక్తాన్ని చెమటగా మార్చి ఇవాళ మనం హరించిపోయిన దేశానికి కరెంట్ ఇస్తా ఉన్నాం. ఇలా మన బతుకులు ఉండే పరిస్థితి లేదు. ఒక్కొక్క హక్కు అన్ని కూడా కాలు రాసిపోతా ఉన్నాయి. ఇవాళ అప్పుడు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఉండే, దాని తర్వాత కారుణ్యం తీసుకొచ్చినాం. ఎందుకు అంటే ప్రకృతి విరుద్ధంగా ఇవాళ సింగరేణిలో పనిచేస్తున్నాం కనుక దానికి గాను ఎంప్లాయ్మెంట్ పెరగాలి, ఇవ్వాలి అనే కారణంతో 1,18,000 నుంచి ఈ రోజు 39,000 మందికి వచ్చినాం. దాని పరిస్థితి ఒక్కొక్కటిగా చూస్తూ ఉంటే ఆ రోజుకు ఈ రోజు చూస్తే ఉత్పత్తి లక్ష్యం పెరుగుతా ఉంది, కార్మికుల సంఖ్య దిగిపోతా ఉంది. అయినప్పటికీ కార్మికులకు అన్యాయం జరుగుతూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దాదాపుగా 9 నెలలుగా మెడికల్ ఇవాళ కార్మికునికి ఇవాళ వాతావరణానికి సంబంధం లేకుండా మనకు మైన్లలో అండర్ గ్రౌండ్ కావచ్చు, ఓపెన్ కాస్ట్ లో కావచ్చు పనిచేస్తే ప్రతి ఒక్కరికి ఇవాళ బీపీ, షుగర్, థైరాయిడ్ చాలా శ్వాసకోశ సమస్యలు చాలా వచ్చి ఇలా పని చేయలేని పరిస్థితి. ఆరోగ్యరీత్యా ఇలా హాస్పిటల్కి పోతే ఇలా పారదర్శకంగా చేస్తాను. ఇలా ఇదివరకు అగ్రిమెంట్ చేసినామని మా చెప్పే నాయకులు ఎవరైనా కావచ్చు అందరికీ వర్తిస్తుంది. ఇలా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది. దాదాపుగా 9 నెలలుగా ఒక్కొక్క కార్మికుడు ఇక్కడ డ్యూటీ నువ్వు పనిచేయమని హాస్పిటల్కి వెళ్తే ఐఆర్ రెఫరల్ చేసి అన్ఫీడ్ చేసి ఇలా సింగరేణి అన్ఫీడ్ చేసి గత 9 నెలలుగా కార్మికునికి అన్యాయం చేసింది. దాదాపుగా ఇలా నువ్వు మంచిగానే ఉన్నావని నిన్న 30-31 జరిగిన దాంట్లో 55 మందికి పోతే 52 మందిని పిలిచి దాంట్లో 5గురిని చేసి 47 మందిని ఫిట్ ఫర్ సేమ్ జాబ్. అయ్యా ఇది ఎక్కడి న్యాయం? దాదాపుగా 12 అంశాల మీద సిఎండి గారికి లెటర్ ఇవ్వడం జరుగుతా ఉంది. దీన్ని ప్రక్షాళన చేసి మళ్లీ వారందరికీ కూడా మరొక్కసారి అవకాశం కల్పించాలని కూడా ఐఎన్టీసీ పక్షాన కార్మికుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో సయ్యద్ సలీం, జక్కుల చంద్రయ్య, రవికుమార్, శశి, నాగరాజు, ఎం ప్రభాకర్ రెడ్డి, డి తిరుపతిరావు, బి సంపత్, చారి, కుమారస్వామి, సమ్మిరెడ్డి, జంజర్ల తిరుపతి, అన్వర్, ఓదెలు, రాయలింగు, రాజేశం, స్వామి తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.